sound. నమస్కారం. వెబ్ ఛానల్ 5 న్యూస్కి స్వాగతం. నా పేరు బంగారప్పారావు. విశాఖ పౌర గ్రంథాలయంలో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు తప్పనిసరిగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సాహితీ సమితి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సదస్సులో పాల్గొన్న వ్యక్తులందరూ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు భాష యొక్క ప్రాధాన్యత అంతరించిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని సాహితీవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి వచ్చుపతి శ్రీనివాసరావు, ప్రొఫెసర్ పివి చలం పాల్గొన్నారు. వందలాది ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళు తెలుగు లేదు, సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదు. ఇంగ్లీష్ మీడియం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్యారల్గా పెట్టారు. సరే, ఏదో పెట్టారు, కొంతవరకన్నా చదువుతున్నారు. ఇప్పుడు కొత్తగా తెలుగు మీడియం కూడా ఇంగ్లీష్ మీడియంలో మార్చేస్తున్నాము అన్నారు. మార్చడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం వస్తుంది. పర్లేదు, మాకు తెలుగు మీడియం మీద మాకేమీ లేదు. మనకు తెలుగును రక్షించుకోవాలి. తెలుగుని ఎట్లా నేర్పుతారు? ఇంగ్లీష్ మీడియం మొత్తం అంతా ఇంగ్లీష్ మీడియం తెలుగు నిర్లక్ష్యం అవుతుంది. ఇక్కడేమో ప్రైవేట్ పాఠశాల, కార్పొరేట్ పాఠశాలలోనేమో తెలుగు ఊసు లేదు. అక్కడేమో మీరు తెలుగు మీడియం కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేస్తే ఉపయోగం ఉంటుంది అని అంటున్నారు. భవిష్యత్తులో విద్యార్థులు బాగుంటుందన్నారు. అన్ని వారిని తెలుగు ఎక్కడ, తెలుగుని ఎలా రక్షించుకుని తెలుగుని వాళ్ళకి ఇచ్చేస్తారు. 1 నుంచి 10వ తరగతి వరకు, 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక సబ్జెక్ట్ పెట్టండి, పెడతారు. మీరు పెడితే ప్రభుత్వ రంగ పాఠశాలని ఇంప్లిమెంట్ చేస్తాయి కాలేజ్, ప్రైవేట్ రంగ పాఠశాలను ఇంప్లిమెంట్ చెయ్యవు. తెలుగు అంటే వారికి